హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వాడ్ అండ్ ఫెయిరీ ఎపిసోడ్ 22 చూద్దాం. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే బాగా దెబ్బలు తగిలి వీక్ అయిపోయిన ఫాక్స్టైమాన్ని లీ జాగ్రత్తగా తీసుకుని వచ్చి కూర్చోపెడుతుంది. నువ్వు మియామింగ్ని బాగా ద్వేషిస్తున్నావా అని ఫాక్స్టైమాన్ అడుగుతూ ఉంటే, నాకు బాగా క్లోజ్ అయిన పర్సన్ మియామింగ్, అలానే నన్ను ఎక్కువ బాధ పెట్టే పర్సన్ కూడా మియామింగ్నే అని లీ అంటూ ఉంది. నేనేం చేసేది, నేను తనకి చాలా రుణపడిపోయి ఉన్నాను. నా ఫ్యామిలీ తరతరాలుగా అతన్ని ఇక్కడ కట్టేసి ఉంచింది. ఆ మంత్రవలయం ద్వారా ఇతని శక్తి అంతా రేహాయికి వెళ్లేలాగా చేశారు. ఈ ప్లేస్ ని వదిలిపెట్టి తను ఎక్కడికి వెళ్ళలేడు. నేను బాగా రుణపడిపోయి ఉన్నాను. దాదాపు 200 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాడు. తన కోసం నేను ఏదో ఒకటి చేయాలి కదా అని లీ అంటూ ఉంటే, నువ్వు తన కోసం ఏమైనా చెయ్యి, పర్లేదు, కానీ నువ్వేమీ తనకి రుణపడిపోలేదు. నీ ఫ్యామిలీలో ఉన్న ఎవరో చేసిన తప్పుకి నువ్వెందుకు ఇలా బాధ్యత తీసుకోవాలి అని అంటున్నాడు ఫాక్స్టైమాన్. అవును, మీరు చెప్పింది కూడా నాకు కరెక్ట్ గానే అనిపిస్తుంది. ఇక నుండి నేను నా కోసం బ్రతుకుదామని డిసైడ్ అయ్యాను అని అంటూ ఉంది. ఫాక్స్టైమాన్ ని చూసి మీకేమి కాదు అని అంటుంది. ఇక్కడేమో మియామింగ్ ఒంటరిగా నిలబడి ఉన్నాడు. మన ఫస్ట్ లో లాగా ఉందామని లీ చెప్పింది, కానీ ఇప్పుడు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయింది అని లీ గురించి థింక్ చేస్తూ ఏడుస్తూ నిలబడి ఉన్నాడు మియామింగ్. ఆ దెయ్యం మింగ్షూని సింగిల్ గా లోపలికి తీసుకుని వెళ్ళింది కదా, ఇప్పుడు మింగ్షూకి కంప్లీట్ గా ఆ గూమాస్టర్ జ్ఞాపకాన్ని మాత్రమే చూపిస్తుంది ఆ ప్లేస్ లో. ఆ జ్ఞాపకాన్ని మింగ్షూ చూస్తూ ఉన్నప్పుడే ఈ ప్లేస్లో అసలు ఈ చెట్టు లేనే లేదు. ఈ సిచ్యువేషన్ నిజంగా జరిగినప్పుడు, కానీ ఇప్పుడు ఇక్కడ చెట్టు ఉంది అంటే దానిలో ఏదో తప్పు ఉంది. ఇప్పుడు ఇంకా మనం ఏదో కలలో ఉన్నట్టు ఉన్నాము. దీని నుండి బయటపడాలి అని అనుకుంటూ ఉంటుంటే కరెక్ట్గా ఆ ప్లేస్ మింగ్షూని బయటకు పంపించేస్తుంది. అక్కడ మన వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. పర్లేదు మింగ్షూ, నువ్వు తెలివైన దానివే, కరెక్ట్గా కనిపెట్టేశావు. ఒకవేళ నువ్వు కనిపెట్టకుండా ఉంటే నువ్వు అక్కడే చనిపోయి ఉండేదానివి అని అంటూ ఉంటే, వీడు మెంటల్ వాడిలాగా ఉన్నాడు అని యూచి ఆ మాయాలోకాన్ని చూసి తిడుతూ ఉంది. ఓహో, నన్ను చూస్తే నీకు మెంటల్ వాడిలాగా కనిపిస్తుందా? సరే, నెక్స్ట్ ఇప్పుడు నీ కోసం ఏదైనా ఒకటి చేయమంటావా అని అడుగుతూ ఉన్నాడు. యూచికి ఇప్పుడు లైట్ గా గుండెల్లో పెయిన్ వస్తుంది. యూచి, నీకేం కాలేదు కదా అని జిన్షావ్ యూచిని పట్టుకుని ఉన్నాడు. ఏమీ కాలేదు అని యూచి అంటున్నప్పుడే అక్కడికి ఒక పెద్ద పవర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ పవర్ లోపల నుండి ఒక పర్సన్ బయటకు వస్తున్నాడు. వీడి పేరు షూహీ అంట. నా నేమ్ షూహీ, నేనే మీరు వెతుక్కుంటూ వచ్చిన పుణ్యభావిని. నా దగ్గర ఏం అడగాలి అనుకుంటున్నారో అడగండి అని అంటున్నాడు. వెంటనే మింగ్షూ అడగడం స్టార్ట్ చేస్తుంది, చనిపోయిన వాళ్ళని మీరు మళ్ళీ వెనుకకు తీసుకుని రాగలరా అని. వెంటనే దానికి షూహీ బదిలిస్తూ, తీసుకురాగలం, కానీ ఈ లోకంలో మొత్తం ఎంతమంది ఉండాలి అని దేవతలు డిసైడ్ చేస్తారు. ఒకరిని మళ్ళీ నేను మీకు తిరిగివ్వాలి అనుకుంటే, ఎవరైతే వచ్చి వాళ్ళని మళ్ళీ తీసుకురావాలి అని అనుకుంటున్నారో వాళ్ళని నేను తీసుకొని వెళ్ళిపోతాను. వాళ్ళ ప్రాణాన్ని నేను తీసుకోను. వాళ్ళ కంప్లీట్ జ్ఞాపకాలన్నీ ఈ భూమి మీద లేకుండా అయిపోతుంది. అతనెవరో అతనికే తెలియదు. అలానే ఎవరైతే అతన్ని భూమి మీదకి తీసుకురావడానికి ప్రయత్నించారో వాళ్ళకి కూడా అతని జ్ఞాపకాలు ఏమీ ఉండదు, అన్నీ మర్చిపోతారు. ఇలా చేసి ఆ చనిపోయిన పర్సన్ ని నేను మళ్ళీ తీసుకుని వస్తాను ప్రాణాలతో అని షూహీ చెప్తున్నాడు. ఇదంతా విని యూచి అంటుంది, జిన్షావ్, ఒకవేళ నేను చనిపోయాననుకో, ఇలా అంతా నువ్వు దయచేసి చేయకురా. ఎందుకంటే నువ్వు నన్ను మర్చిపోవాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను చనిపోయినా పర్లేదు, నువ్వు నన్ను మర్చిపోకూడదు. నేను నిన్ను మర్చిపోను అని అంటుంది. ఇదంతా మింగ్షూ సైలెంట్ గా చూస్తూ ఉంది. మింగ్షూకి కూడా గూమాస్టర్ ని మర్చిపోవడం ఇష్టం లేదు. అలానే గూమాస్టర్ తనని మర్చిపోవడం కూడా ఇష్టం లేదు. నేను ఇంక దీన్ని వదిలేద్దామని డిసైడ్ అయ్యాను. నాకు నా మాస్టర్ చెప్పింది ఇంకా గుర్తు ఉంది. చనిపోయిన వాళ్ళని చనిపోయిన వాళ్ళలాగానే ఉండనివ్వాలి అని మాస్టర్ అన్నారు. అందుకోసం నేను ఇంక దీన్ని వదిలేస్తున్నాను అని అంటుంది. యూచి వెళ్ళి మింగ్షూని హగ్ చేసుకుంటుంది. నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావు, మళ్ళీ ఈ డెసిషన్ నుండి బ్యాక్ స్టెప్ వేయకు అని అంటుంది. షీఫంగ్ కర్చీఫ్ తీసి ఇస్తున్నాడు మింగ్షూకి. థ్యాంక్స్ మింగ్షూ, నేను కూడా డెమన్ ఫ్యామిలీకి చెందిన వాడు అని తెలిసినా కూడా నువ్వు నన్ను ద్వేషించలేదు. మీ అమ్మా నాన్నల్ని డెమాన్సే చంపేశారు, అయినా కూడా నువ్వు నన్ను ద్వేషించలేదు అని షీఫంగ్ అంటున్నాడు. ఎందుకంటే అందరూ చెడ్డవాళ్ళు కాదు, మంచివాళ్ళు కూడా ఉంటారు అని నా మాస్టర్ చెప్పాడు. నాకెవరూ లేరు అని నేను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నాను, కానీ నాకు ఇప్పుడే తెలిసింది నాకు మీరందరూ ఉన్నారు అని మింగ్షూ అంటుంది. సరే, అయితే మిమ్మల్ని నేను బయటకు పంపించేస్తున్నాను అని మింగ్షూని షీఫంగ్ ని బయటకు పంపించేస్తున్నాడు. ఇద్దరు బయటకు వచ్చేసి, ఏంటి మనం ఇద్దరమే బయటకు వచ్చాము, వాళ్ళు ఇంకా రాలేదు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు యూచి అడుగుతుంది, మీరు మమ్మల్ని ఎందుకు బయటకు పంపించలేదు అని అడుగుతుంది. వేరే ఏదో మ్యాటర్ తెలుసుకోవాలనే కదా ఇక్కడికి వచ్చారు అని అంటున్నాడు. వెంటనే జిన్షావ్, అవును, నేను వేరే విషయాన్ని తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను.
మాకు గతమంతా ఏమీ గుర్తులేదు. మేము మా పాత జ్ఞాపకాలన్నీ తెలుసుకోవాలి. మీరు మింగ్షూకి పాత జ్ఞాపకాలన్నీ చూపించారు కదా, అలానే మాకు కూడా 3 years బ్యాక్ మేము ఎలా ఉన్నామో ఆ జ్ఞాపకాలు కావాలి అని జిన్షావ్ అడుగుతూ ఉంటే అతను అంటున్నాడు, లోపల ఒక చెట్టు ఉంది, అదే జ్ఞాపకాల చెట్టు, దానిని వెళ్ళి పట్టుకోండి, అప్పుడు మీ జ్ఞాపకాలు మీకు గుర్తుకు వస్తుంది అంటున్నాడు. వెంటనే ఇద్దరూ వెళ్ళి ఆ చెట్టుని పట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఆ చెట్టుని పట్టుకోగానే ఒక రకమైన పవర్స్ వెళ్తూ ఉంది దాని లోపలికి. అది చూసి యూచి ఇక్కడ ఏం జరుగుతుందిరా అని అడుగుతూ ఉంది. అంతలో ఒక చిన్న చేప హ్యాపీగా తుళ్ళుతూ ఆడుకుంటూ ఉంటున్నట్టు ఒక జ్ఞాపకం కనిపిస్తుంది. జిన్షావ్ అంటున్నాడు, నువ్వే ఈ చిన్న చేప ఏమో, ఎంత అందంగా ఉన్నావో చూడు అని అంటున్నాడు. అప్పుడు ఒక చిన్న బాబు ఆ చిన్న చేపని ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఎవర్రా ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, నాకు ఈ అబ్బాయి పెద్దవాడు అయ్యాక ఎలా ఉంటాడో చూడాలని ఉంది అని యూచి అంటూ ఉంది. ఇదిగో అక్కడ చూడు, అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు చూడు అని జిన్షావ్ చూపిస్తున్నాడు. అక్కడ యూచిని మన బియాన్ జాగ్రత్తగా చూసుకున్నదంతా కనిపిస్తూ ఉంది. వెంటనే యూచి ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. జిన్షావ్, నా జ్ఞాపకంలో ఉండేది కూడా నువ్వేరా, నువ్వు నేను అప్పుడు కూడా కలిసే ఉన్నాంరా, నువ్వే నన్ను జాగ్రత్తగా చూసుకున్నావురా అని యూచి చెప్తూ ఉంటే అది నేనేనా అని జిన్షావ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు స్లోగా మాస్టర్ ఫేస్ ని కొంచెం తిప్పుతున్నాడు. అప్పుడు ఫేస్ మీద ఘాటు కనిపిస్తుంది. ఇది నేను కాదు, బియాన్ అని జిన్షావ్ షాక్ అయిపోయి యూచి చేతిని వెంటనే వదిలేస్తున్నాడు. అక్కడ ఉన్న జ్ఞాపకాలంతా లైన్ గా యూచి లోపలికి వెళ్తుంది. యూచి వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏమైందని జిన్షావ్ యూచిని పైకి లేపుతూ ఉంటే, జిన్షావ్, నాకు నా గతం అంతా గుర్తుకు వచ్చేసింది, నా పాత జ్ఞాపకాలు నాకు గుర్తుకు వచ్చేసింది అని అంటూ జిన్షావ్ ఫేస్ ని టచ్ చేయడానికి వెళ్తూ ఉంటే జిన్షావ్ ఆపేస్తున్నాడు. యూచికి అన్ని గుర్తుకు వచ్చేసింది, అయితే మరి నేనెవరు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇంకొక పక్క బియాన్ ఇదంతా చూస్తూ ఉన్నాడు. అక్కడి నుండి అన్ని జ్ఞాపకాలు వెళ్తూ ఉండడం కనిపిస్తుంది. దాన్ని చూసి బియాన్ షాక్ అవుతున్నాడు. ఇక్కడ జిన్షావ్ వెళ్లి చెట్టు మీద చేయి పెడుతున్నాడు. నా జ్ఞాపకాలు ఎందుకు నాకు రాలేదు అని అడుగుతున్నాడు. ఇక్కడేమో బియాన్ అనుకుంటున్నాడు, ఒక రకంగా యూచికి అన్ని గుర్తుకు వచ్చేసింది, తన జ్ఞాపకాలు తనకి తిరిగి వచ్చేసింది అని లైట్ గా నవ్వుతున్నాడు. జిన్షావ్ ఆ చెట్టు మీద ఎన్నిసార్లు చేయి పెట్టి చూసినా తనకేమీ గుర్తుకు రావడం లేదు, డల్ అయిపోతున్నాడు. సరే అని ఇద్దరు బయటకు వెళ్లిపోతున్నారు. అక్కడ షీఫాంగ్ అడుగుతున్నారు, రే ఏమైందిరా, ఎందుకు డల్ గా ఉన్నావు అని. జిన్షావ్ ఏమీ లేదు అని చెప్పేసి అలిగి వెళ్ళిపోతున్నాడు. యూచి కూడా ఏమీ లేదు అని చెప్పేసి జిన్షావ్ని ఓదార్చడానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరూ వెళ్లి గూమాస్టర్ కి సమాధిని కట్టేస్తున్నారు. మింగ్షూ పక్కనే కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉంది గూమాస్టర్ దగ్గర. గూమాస్టర్ ఎప్పుడు ఉండే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ కి వచ్చి అక్కడే సమాధిని కట్టి ఉంటారు. ఇదంతా చూసి జిన్షావ్ కి కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది. సింగిల్ గా వెళ్లి కూర్చొని వైన్ తాగుతూ ఉంటే అక్కడికి ఫాక్స్ డెమాన్ వచ్చేస్తున్నాడు. ఏమైందిరా అని ఫాక్స్ డెమాన్ అడుగుతూ ఉంటే, నేను ఎవరు అని నాకు తెలియడం లేదు, జ్ఞాపకాలు ఇచ్చే చెట్టుకు కూడా అసలు నేనెవరో తెలియదు, అసలు ఎందుకు ఇక్కడ ఉంటున్నానో నాకేమీ అర్థం కావడం లేదు, ఇంకా నేను ఇక్కడ ఉండడం కూడా పెద్ద వేస్ట్ ఏమో అనిపిస్తుంది అని కన్ఫ్యూజ్ అవుతూ మాట్లాడుతూ ఉంటే, సరేరా అయితే వెళ్ళి ఇదంతా గూమాస్టర్ని అడిగి తెలుసుకో అని కూర్చొని ఉన్న జిన్షావ్ని లాక్కొని గూమాస్టర్ సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఫాక్స్ డెమాన్. గూమాస్టర్ కి అన్నీ తెలుసు, జాతకం చూసి వాళ్ళ ఫ్యూచర్ ఏంటో కూడా చెప్పేస్తాడు. గూమాస్టర్ కి ఫ్యూచర్ ని చూడగలిగే పవర్స్ ఉంది. ఫ్యూచర్ ని చూడడం వచ్చిన పర్సన్ కి పాస్ట్ చూడడం రాదా ఏంటి, నువ్వు గూమాస్టర్ ని అడిగి తెలుసుకో అని చెప్పేసి ఫాక్స్ డెమాన్ వెళ్ళిపోతున్నాడు. గూమాస్టర్ కాళ్ళ మీద పడి అడుగుతున్నాడు జిన్షావ్, నేనెవరో నాకు తెలియడం లేదు, మీరైనా నాకు చెప్పండి, మీకు కూడా తెలియకపోతే తెలీదు అని చెప్పేయండి, నేను నా లైఫ్ అంతా ఇలా బాధపడుతూ గడిపేస్తాను, ఇంతసేపు అడిగినా కూడా మీరు సైలెంట్ గా ఉన్నారు అంటే నన్ను చూస్తే అందరికీ కామెడీగా కనిపిస్తుందా అని అడుగుతూ ఉంటే వెంటనే ఒక ఖడ్గం వచ్చి జిన్షావ్ షర్ట్ ని చింపేస్తుంది. దాని లోపల నుండి గూమాస్టర్ ఒక కాయిన్ ఇచ్చి ఉంటాడు కదా, అది కింద పడిపోతుంది. దాన్ని చూడగానే జిన్షావ్ కి గూమాస్టర్ చెప్పింది గుర్తుకు వస్తుంది. ఫ్యూచర్ ని కన్ఫర్మ్ గా మార్చగలం, పైగా నీతో యూచి కూడా ఉంది, నువ్వేమైనా చేయగలవు, ఓపికగా నిదానంగా ఉండు అని గూమాస్టర్ చెప్పేసి కాయిన్ ఇచ్చి ఉంటాడు కదా, అది గుర్తుకు వచ్చి నాకు అర్థమైంది, నా ఫ్యూచర్ ని నేను నిర్మించగలను అని మీరంటున్నారు, నా పాస్ట్ నాకు తెలియకుండా ఉండవచ్చు కానీ నా ఫ్యూచర్ నా చేతిలోనే ఉంది, నాకు అర్థమైంది గూమాస్టర్ అని కాళ్ళ మీద పడి నమస్కరిస్తున్నాడు. అప్పుడు కరెక్ట్ గా అక్కడికి ఒక ఖడ్గం వచ్చి పడుతుంది. వెంటనే దాన్ని జిన్షావ్ తీసుకొని ఆకాశాన్ని చూసి, నువ్వు నెగటివ్ ఎనర్జీ, నిన్ను చూసి నేను భయపడను, నా దారిలో ఇంక నుండి నేనే నడుస్తాను, నా లైఫ్ ని ఇంక నేనే చూసుకుంటాను, నీ వల్ల అయింది చేసుకో,
ఇంక నుండి నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు, ఏదేదో చెప్పేసి కింద పడిపోయి ఇంక నుండి నిన్ను చూసి నేను భయపడను, నేను సోలో పర్సన్ అని చెప్పేసి నవ్వుకుంటున్నాడు. ఇక్కడ యూచి ఏడుస్తూ వస్తుంది. నన్ను వీడు యాక్సెప్ట్ చేస్తాడా చేయడా, ఏమైనా కోప్పడతాడా అని. వెళ్ళి జిన్షావ్ పక్కనే గొడుగు పట్టుకుని కూర్చుంటుంది. ఎందుకు ఇలా వర్షంలో తడుస్తున్నావు అని ఫేస్ మీద ఉన్న హెయిర్ అంతా సరిచేస్తూ ఉంటే వేగంగా జిన్షావ్ యూచిని హక్ చేసుకుంటున్నాడు. సారీ యూచి, నేను ఇంక నుండి స్ట్రాంగ్ అవ్వబోతున్నాను. నా పాస్ట్తో నాకు ఇంక సంబంధం లేదు. ఇంకా ఫ్యూచర్లో నేను బాగా స్ట్రాంగ్గా ఉండగలిగితేనే నిన్ను ఈజీగా ప్రొటెక్ట్ చేయగలుగుతాను, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని జిన్షావ్ అంటున్నాడు. యూచి ఏడుస్తూ అవును నువ్వు స్ట్రాంగ్ అవ్వబోతున్నావు అని అంటుంది. ఇప్పుడు అందరూ కలిసి సముద్రలోకానికి వస్తున్నారు. వెంటనే ఫాక్స్టైమన్ మింగ్షూని చూసి అప్పుడే నువ్వు బయటకు రావని అనుకున్నాను, ఇంకా కొన్ని డేస్ అయినా గూమాస్టర్ ప్లేస్లోనే ఉంటావు అనుకున్నాను అంటూ ఉంటే నాకు హెల్ప్ చేయడానికి మీరు అందరూ వచ్చారు, మీకు తిరిగి హెల్ప్ చేయడం నా బాధ్యత కదా, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి దీన్నే రెస్పాన్సిబిలిటీ అంటారు అని చెప్పేసి మింగ్షూ వెళ్ళిపోతుంది. యూచి ఎప్పటిలాగానే అందరికంటే ముందు లోపలికి వెళ్తూ ఉంటే సముద్రరాణి వాళ్ళ అసిస్టెంట్ యూచిని లోపలికి పోనివ్వకుండా ఆపేస్తుంది. నేనెవరో తెలుసా, నన్నే ఆపుతావా, నేనే ఈ రాజ్యానికి యువరాణిని అని తిట్టేసి నేను మా అమ్మని చూడాలి అని లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఆ సముద్రరాణి బాడీ నుండి చాలా నెగటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంది. అలానే ఆమె బాడీలోకి ఆ పర్ల్ సోల్స్ అంతా వెళ్తూ ఉంది. యూచి వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవదు కదా, షూయి అనే పిలుస్తూ ఉంటుంది కదా, అలానే ఇప్పుడు షూయి షూయి అని అరుస్తూ ఉంది. కానీ ఆమె చెవిలో ఇదంతా వినిపించేలాగా లేదు. అక్కడి నుండి ఒక పెద్ద పవర్ వచ్చి యూచిని కొడుతుంది. యూచి ఎలాగో మేనేజ్ చేసుకుని షూయి నన్ను వదిలేయి అని అంటూ ఉంటే షూయి అంతలో ఆ నెగటివ్ ఎనర్జీని అంతా పంపించేసి యూచి వచ్చేసావా అని అంటుంది. కళ్ళంతా రెడ్ కలర్లో డెమాన్ లాగా ఉంది. యూచి ఇది చూసి భయపడిపోయి నిలబడి ఉంటే వెంటనే రాణి కలర్ చేంజ్ చేసుకుని సైలెంట్గా కూర్చొని ఉన్నారు. యూచి షాక్ అయిపోతూ షూయి మీరే లార్డ్ మింగ్ నా, అందరూ లార్డ్ మింగ్ అని మిమ్మల్నే పూజిస్తున్నారా, ఇన్ని డేస్ నుండి ఈ నిజాన్ని ఎందుకు ఎవరికి చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.